ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి 8 ఏళ్ల బంధాన్ని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్ మరణానికి పాల్పడింది. టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన సాయి సుమంత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి అనే యువతి ముంబైలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మృతదేహాన్ని ముంబై నుండి ప్రియుడు స్వగ్రామానికి తరలించిన కుటుంబ సభ్యులు సుమంత్ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితురాలు కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా నిందితుడు సాయి సుమంత్ ఖతార్లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికీ 8 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో సుమంత్కు అతని తల్లిదండ్రులు అమృత అనే మరో యువతితో నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలిసి నిలదీసిన కీర్తిని సుమంత్ కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ప్రియుడి మోసం, అతని కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక కీర్తి ఈ నెల 14వ తేదీన ముంబైలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కీర్తి మరణ వార్త తెలియగానే సాయి సుమంత్ అతని తల్లి ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. తమ బిడ్డ చావుకు కారణమైన సుమంత్ వచ్చి అంత్యక్రియలు నిర్వహించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని కీర్తి తల్లిదండ్రులు, బంధువులు భీష్మించి కూర్చున్నారు. దాని మీద ఏంటంటే ఇష్యూ ఏదో పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కిరాణా కొట్టు నడుపుకునేవాళ్ళు. ఆ ఊర్లో వీళ్ళకున్న ప్రేమతో వచ్చిన వాళ్ళందరూ కూడా కార్లు పెట్టి తీసుకురాలి సార్. మా ఊరు అమ్మాయికి అంత అన్యాయం జరిగిందని వీళ్ళందరూ వచ్చారు. మా పాపకి 8 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటామని ప్రేమించుకున్నారయ్యా. మా పెద్ద అమ్మాయి పెళ్లి కాలేదు, నేను నచ్చ చేసుకుంటాను సాయి అని ఆ అబ్బాయి నచ్చ చెప్పుకుంటా వస్తుంది. నచ్చ చెప్పుకున్న తర్వాత సంవత్సరం క్రితం మా అమ్మాయి పెళ్లి అయిన తర్వాత మా అక్కాయి చేత కోర్టు చేపించింది. మా ఆయనకి కోర్టు చేపించిన తర్వాత సరేనండి నా పరిస్థితి అని మా అక్కాయి ఆ అబ్బాయికి చెప్పింది. మా అమ్మాయిల దగ్గర ఏం ఆస్తి లేదయ్యా, మా అమ్మాయిల పరిస్థితి అంటే ఆ అబ్బాయి అన్నాడు, నాకు కట్నం ఏమవుద్దండి, నాకు మా వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే చాలు, నాకు అదే కోరిక అని చెప్పి మా అక్కయ్యతో చెప్పాడు. మా అక్కయ్య